అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చేసిన కామెంట్స్ అంతా తెలుసు. తెలంగాణ సమాజం నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా తెలుసు. అంటే ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా? ఒక ముఖ్యమంత్రి అయ్యుండి స్వయంగా ఆయననే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దివాలా తీసింది, దొంగలాగా చూస్తున్నారని అనవచ్చా? నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? అట్లాంటి సిచ్యువేషన్ ఉంటే రాష్ట్రంలో ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ దుబారా ఖర్చులు ఎందుకు నడుస్తున్నాయి? మన కళ్ళ ముందే నడుస్తున్నాయి కదా దుబారా ఖర్చులు. అందాల పోటీలు కావచ్చు, లేకపోతే హెలికాప్టర్ల షటిల్ సర్వీస్ లాగా తిప్పడం కావచ్చు. వేములవాడకు పోతే చూసారు కదా, ఒక్క ప్లేట్ భోజనం 32,000 రూపాయలు. ఒక ప్లేట్ భోజనం రేవంత్ రెడ్డి గారి వేములవాడ టెంపుల్ పోతే 100 మందికి భోజనం. ఇట్లా ఈ దుబారా అంతా ఓపెన్గా కనిపిస్తుంది. ఒక్కొక్క మంత్రి కాన్వాయ్, సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ 10, 20 సంఖ్యలో ఒక్కొక్క కార్లో ఒకటే మనిషి ఉంటాడు. ఇదంతా మనం చూస్తున్నాం. ఓకే, అందరికీ తెలుసు ఇది దుబారా నడుస్తుంది, కాంగ్రెస్ వస్తే దుబారా ఉంటుంది అనేది ఎప్పటి నుంచో ఉన్నదే. అది ఎక్కడ తగ్గలేదు, అట్లే నడుస్తుంది అనేది క్లియర్. కానీ ఇప్పుడు ఈ విషయం పైన యాక్చువల్గా ఢిల్లీకి పిలిచిన సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డిని పిలిచిండ్రు, తర్వాత బట్టి విక్రమార్కను, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, తర్వాత పీసీసీ చీఫ్ను, వీళ్ళందరినీ పిలిస్తే సడన్గా ఆ రోజు వార్ అయింది, ఆపరేషన్ సింధూర్ అయింది కాబట్టి ఆ రోజు క్యాన్సిల్ చేసినారు. కానీ ఢిల్లీలో ఇక్కడి నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నారు. దాని గురించి మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్జెక్ట్లోకి పోదాం. ఢిల్లీ వాళ్ళకు కూడా ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ అంటే పార్టీలోని ఇంటెలిజెన్స్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. మొదలై మీనాక్షి నటరాజన్ గారు కంప్లీట్గా ఆమె ఫుల్ టైమర్, ఆమె కాంగ్రెస్కి ఫుల్ టైం మొత్తం కూడా తెలంగాణ కాంగ్రెస్ ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఇట్లా మొత్తం పార్టీ మీద, ప్రభుత్వం మీద నజర్ పెట్టిండ్రు. ఆ విషయం మనకు ఓపెన్గా అర్థమైంది. ఆమె ఇక్కడ వచ్చిన తర్వాత ఆమె పెడుతున్న మీటింగ్లు కానీ, లేకపోతే పార్టీ ఆమెతో మీటింగ్ అయిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్న మాటలు కానీ, మీనాక్షి నటరాజన్ గారు ఫుల్ ఆఫ్ మోడ్లో ఉన్నారు, ఇప్పుడు వర్క్ మోడ్లో ఉన్నారు. రాహుల్ గాంధీ ఇక మిగతా వాళ్ళని నమ్మలేక, మిగతా వాళ్ళు ఇచ్చే రిపోర్ట్లలో నమ్మకం ఉంచక మీనాక్షి నటరాజన్ గారిని పెట్టుకున్నారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతేనేమో ఆ రోజే జరగాల్సింది జరిగిపోతుండే. ఏమవుతుండే? యాక్చువల్గా పిలిచింది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కోసమో లేకపోతే ఇంకోటో కాదు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళు పిలుస్తారు. వాళ్ళు పిలిస్తే ఈయన పోవాలన్నా, ఆల్రెడీ మస్తు లిస్టులు ఉన్నాయి, వాళ్ళే ఫైనల్ చేసి పంపిస్తారు అంతే. ఇంకా కానీ ఆయన చేసిన కామెంట్స్ ఒకరోజు గ్యాప్ ఇచ్చి మరుసటి రోజే పిలిచిండు ఢిల్లీకి. మండే నాడు పిలిచారు, సోమవారం రోజు పిలిచారు, మొన్న సండే. పోయింటే ఆయన దింపేసేవాళ్ళ అంటే దింపేసేవాళ్ళు కాదు, కానీ షంటింగ్కు మించి అనేది ఒక చర్చ కాంగ్రెస్లో ఉంది. ఢిల్లీతో చర్చలో, ఢిల్లీకి రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కానీ, ఇక్కడ ఉండే కొంతమంది పార్టీ సీనియర్స్ కానీ, అట్లాంటి వాళ్ళంతా షంటింగ్కు మించి ఉంటుంది, కానీ దింపేంత కాదు, టైం ఉంటుంది. దింపనికే టైం దొరుకుతుంది. అది దింపాలని డిసైడ్ అయినా కూడా వాళ్ళు ఇప్పటికిప్పుడు దింపలేరు, కొద్ది టైం తీసుకుంటారు దానికి. అందుకే మీనాక్షి నటరాజన్ దింపినరు అనేది కొన్ని ఊహాగానాలు లేకపోతే చర్చలో ఏదో నడుస్తున్నాయి. కానీ ఆ రోజు పోతే అది జరిగేది. కానీ ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీలోనే ఉండి ఆమె ఆపరేషన్ చేస్తున్నారు. ఒక పక్క ఆపరేషన్ సింధూర్ నడుస్తుంటే ఆమె ఆపరేషన్ ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసిండు, అంతకుముందు వెనక ఏం జరిగింది, ఎవరితోనన్నా మాట్లాడి ఆయన మాట్లాడిండా, ఎవరితోనన్నా చెప్పి ఇదేమైనా వ్యూహమా, అంటే మీరేమైనా మాట్లాడుకొని ప్రభుత్వంలో మాట్లాడుకొని లేదు ఇవన్నీ మాట్లాడాలి, బయట పెట్టాలి అని బయట పెట్టిండ్రా, లేకపోతే ఆయనంతలకు ఆయననే స్పాట్లో బయట పెట్టిండా, లేకపోతే ఏమై ఉండొచ్చు, ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అని ఇక్కడున్న కొంతమంది సీనియర్ నేతలతో ఫోన్లు మాట్లాడి రిపోర్ట్లు తెప్పించుకున్నారు. ఇక్కడ నుంచి ఫోన్లు మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తీసుకున్నారంట. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా రాహుల్ గాంధీకి పోతాయి. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ యుద్ధం నడుస్తుంది కాబట్టి పాలిటిక్స్లో ఏళ్ళు పెట్టొద్దు, మళ్ళీ అనవసరంగా అబాస్ పాలవుతామని వదిలేసారు, తర్వాత ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం అభిప్రాయం చెప్పారనేది మనకు ఓపెన్గా తెలియదు, మనమేం వాళ్ళ ఇంట్లో లేము కాబట్టి. కానీ కొన్ని ఉంటాయి కదా, వాళ్ళు ఫోన్ చేసిన విషయం ఎట్లా బయటికి తెలిసిందో, బయటికి పొక్కిందో, ఏం చెప్పారో కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు, నలుగురిలో మాట్లాడుకుంటారు. సీనియర్లు మీకు ఫోన్ వచ్చిందా అంటే, మీకు ఫోన్ వచ్చిందా అంటే, మీకు ఫోన్ చేశారా, మీరేం చెప్పారంటే, నేనేం చెప్పినంటే, అవన్నీ చర్చలు జరుగుతాయి. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కూడా తెలుసు. తర్వాత ఏమవుతుందో అనే విషయం రేవంత్ రెడ్డి కూడా అవగాహన ఉంది. ఢిల్లీకి వెళ్ళి ఫోన్లు వస్తాయని తెలుసు, వీళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో, ఎవరేం రిపోర్ట్ ఇస్తారో కూడా మొత్తం తెలుసు అంతా. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇచ్చేది రిపోర్ట్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద సీనియర్స్ అందరు కూడా ఆ వ్యాఖ్యలు చేసేది లేకుండా ఎవరు బయట కూడా ఓపెన్గా మాట్లాడలే కదా సపోర్ట్గా.
ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమంటారు అర్థం పర్థం లేని మాటలు ఆయన ఒకడే మాట్లాడాడు, అర్థం పర్థం లేని మాట్లాడు. శ్రీధర్బాబు అయితే కనీసం కెమెరా ఫేస్ కూడా చేయలేకపోయాడు. ఒకవేళ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో నిజాయితీ ఉంటే, రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్టే అనుకుంటే, అది వాళ్ళ ప్రభుత్వానికి మంచి జరుగుతుంది అనుకుంటే, తెలంగాణకు మంచి జరుగుతుంది అనుకుంటే, తెలంగాణ ప్రజలకు అనుకూలంగానే ఆయన కామెంట్ ఉందనుకుంటే, శ్రీధర్బాబు గారు డైరెక్ట్ ముఖం మీదకి వచ్చి కెమెరా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా మాట్లాడుతుండే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చిట్చాట్ చేసిండు, యుద్ధం గురించి చిట్చాట్ చేసిండు, అవసరం వస్తే నేను పోతా యుద్ధానికి పిలిస్తే అని, లేకపోతే ఇంకేదో ఇరిగేషన్ గురించి మాట్లాడింది తప్ప రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మీద స్పందించలే. బట్టి విక్రమార్క అయితే ఫైనాన్స్ మినిస్టర్, ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించిన కామెంట్సే సీఎం చేసిండు. ఆయన ప్రెస్ ముందరకు వచ్చి ఏదేదో మాట్లాడిండు తప్ప రిపోర్టర్లు క్వశ్చన్ అడిగితే కూడా తప్పించుకొని పోయిండు, జారిపోయిండు. తన ఢిల్లీ హైదరాబాద్కి పోయి మాట్లాడుతున్నాడు. హైదరాబాద్కి వచ్చిన 4 రోజులు అయింది, మాట్లాడిండా? హైదరాబాద్కి వచ్చిండు, మాట్లాడిండా? హైదరాబాద్కి మండే నాడు వచ్చిండు. ఇప్పటిదాకా ఆ సబ్జెక్ట్ మీద కాదు, అసలు ప్రెస్ ముందుకే రాలేదు ఆయన. ఇట్లా ఆయన మాట్లాడిన మాటల మీద కాంగ్రెస్లోనే తీవ్రమైన గందరగోళం, ఆందోళన, అసంతృప్తి అన్నీ ఉన్నాయి. ఢిల్లీకి కూడా అదే రిపోర్ట్ పోయింది. ఢిల్లీ కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్, జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్, జనాల నుంచి వచ్చిందనంటే వాళ్ళేం జనాలతో మాట్లాడరు, వాళ్ళు సొంతంగా ఉండే వాళ్ళ చుట్టుపక్కల తిరిగే కార్యకర్తలకు కూడా అర్థం కాలేదు రేవంత్ రెడ్డి ఇచ్చిన స్పీచ్. ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడాడు, దీనివల్ల నష్టమా లాభమా, అది పాతరేసినట్టు కాంగ్రెస్కు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పాతరేసినట్లు ఆయన చేసిన కామెంట్స్. ఇంకా పాతరేసినంటే గంతే అది. ఇక మళ్ళీ నేను కాళ్ళు లేపుకొని వస్తా, వేలు లేపుకొని వస్తా, నేను పాత నుంచి బయటకు వచ్చేస్తా అంటే నడవదు. ఒకసారి పాతరేసారంటే కేల్కతం దుకాణం బంద్ అనమాట. నేను చాలా వీడియోస్ ఉన్నాయి సిగ్నల్ టీవీలో చూడండి. ఆయన ఇక చేతులు ఎత్తేసినాక ఒక బిచ్చగాలలాగా మనం చూసిన తర్వాత, చెప్పులు దెంకపోయేలాగా మనం చూసిన తర్వాత, ఇక రేపనాడు మీరు నమ్మితే కూడా, మీరు చెప్తే కూడా ఎవరు నమ్మరు. కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే కూడా ఎవరు నమ్మే పొజిషన్ లేదు, పోయింది అది. అంత దారుణమైన సిచ్యువేషన్. దేశవ్యాప్తంగా కూడా డ్యామేజ్ అయింది కాంగ్రెస్, ఓన్లీ తెలంగాణలో కాదు. కాంగ్రెస్ హైకమాండ్ అంత సీరియస్గా తీసుకునే కారణం కూడా అదే. దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చ. మనం చర్చిస్తలేమా? ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఏదో కరెంట్ బిల్ కట్టలేదని చెప్పేసి ఢిల్లీలో వాళ్ళకు మనలాగానే తెలంగాణ ఏపీకి ఉమ్మడి భవన్ ఉంది కదా, అంటే వాళ్ళకు కూడా ఒక భవన్ ఉంటుంది కదా, కరెంట్ బిల్ కట్టలేదని కట్ చేసిన కరెంటు ఢిల్లీలో. కట్ చేస్తే మనం చర్చించుకోలేదా? చూసినావా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడ 10 గ్యారెంటీలు ఇచ్చింది హిమాచల్ ప్రదేశ్లో, లాస్ట్ కరెంట్ బిల్ కట్టలేదని కట్ చేసిర్రు. మాట్లాడుకున్నాం కదా. కర్ణాటకలో 5 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, అమలు చేస్తలేరు, అన్నీ పెంచేస్తున్నారు. గ్యారెంటీలు కాదు అసలు, జనాల మీద కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, చెత్త బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు మొత్తం పెంచేస్తున్నారని మనం మాట్లాడుకుంటలేమా? సేమ్ మన తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తర్వాత దేశవ్యాప్తంగా అంత చర్చ అదే జరుగుతుంది, అదే జరిగింది. అది కాంగ్రెస్కు తీవ్ర నష్టం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే ఆడ ఇట్టుంటుంది వ్యవస్థ అని. ఒక రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కోపంతో మాట్లాడితే మరి కేసీఆర్కి మైనస్ కావాలి, అది కేసీఆర్కి మైనస్ కాలే కదా. ఆయన మాట్లాడిన మాటలు కేసీఆర్ ప్లస్ అయినాయా మైనస్ అయినాయా? వాళ్ళు కేసీఆర్ చేసిన అప్పుల వల్లనే ఇట్లా అయింది అనుకుంటే, వాళ్ళు కేసీఆర్ చేసిన అప్పుల వల్లనే అయింది అనుకుంటే అప్పులు పుట్టకపోయే సమస్య రాకూడదు. కేసీఆర్ చేసిన అప్పుల వల్లనే ఈ సమస్య కనుక ఉత్పన్నమైతే, మీరు తెచ్చిన అప్పులు మేము అప్పుగా కడుతున్నామని చెప్తున్నారు. అది కూడా స్టాండర్డ్గా లేదు, అది కూడా రిపోర్ట్స్, అది కూడా మీరు చెప్పుతున్న దానికి వాస్తవానికి దగ్గరగా లేదు, చాలా దూరంగా ఉంది. అది కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా అనేక రిపోర్ట్లు. మరి అప్పు పుట్టబోనికి కేసీఆర్ ఫెయిల్యూర్కి సంబంధం లేదు. ఒకవేళ వీళ్ళు కేసీఆర్ రేవంత్ రెడ్డి రేపు చెప్పొచ్చు కేసీఆర్ ఫెయిల్యూర్ జనాలు పెట్టడానికి నేను మాట్లాడాను అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతిసారి కేసీఆర్ పేరు చెప్పి హైకమాండ్ దగ్గర తప్పించుకుంటూ ఉంటారని చెప్తారు పార్టీ సీనియర్లు. ఈసారి అది కూడా లేదు. కేసీఆర్ ఫెయిల్యూర్ అనేది, ఒకవేళ కేసీఆర్ చేసిన తప్పులు ఉంటే ఆ తప్పులే కారణమైతే అప్పు పుట్టకపోవడం అనేది ఉండకూడదు. అప్పులు పుట్టాల్సిందే కదా, అప్పులు రావాల్సిందే. దొంగల్లాగా చూసినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు ఏ స్కీమ్ అమలు చేయలేకపోతుంది ప్రభుత్వం? ఇట్లా చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఇది కేసీఆర్కు ఏదో చెప్పించే ప్రయత్నం కూడా కాదు. ఇప్పుడు కేసీఆర్ ప్లస్ అయింది ఆయన చేసిన కామెంట్స్ చూసినావా? కేసీఆర్ అయితే ఇట్లా మాట్లాడుకుంటుండే, కేసీఆర్ కూడా ఉంటే ఉండొచ్చు, అప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ క్లిష్ట పరిస్థితులు ఉండొచ్చు, కానీ లోపల వేసేసిండు. కానీ బయటికి చెప్పుకోలే ఎప్పుడు కూడా. తెలంగాణ అంటే ఇట్లా నిలబెట్టేసిండు కేసీఆర్, తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం అని చెప్పిండు. అట్లే బయటకైతే అలా షో అయితే చేసిండు కదా, దానివల్ల కనీసం రాష్ట్రంలో ఇవో పనులైనా కదా, జనాలకి ఎక్కడ ఏం పథకాలు ఆపలే కదా, అప్పులపాలైనామని అనే చర్చ జరిగింది కేసీఆర్ పైన. ఫైనల్ ఏమైంది? కాంగ్రెస్కే నష్టం జరిగింది, అది ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఎనీవే ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ యుద్ధం స్టార్ట్ అవుతట్టుంది. అసలు యుద్ధం, భారత్ పాకిస్తాన్ యుద్ధం కొద్దిగా చల్లబడ్డాక ఈ యుద్ధం తీవ్రత ఉంటుంది కదా,
షంటింగ్ మించి ఆయన దింపేంత కాకపోయినా షంటింగ్ మించి అంటున్నారు కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. బట్ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టుగా కేసీ వేణుగోపాల్ మాట్లాడినట్ట, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడినట్టు, అక్కడ నుంచి ఇంకెవరెవరు మాట్లాడినారు, అక్కడ నుంచి రిపోర్ట్ తీసుకునే వాళ్ళు ఎవరో ఉంటారో మనకు తెలియదు పార్టీ సంస్థాగతంగా. ఎనీవే చూద్దాం, మనం కూడా వేచి చూద్దాం. ఎందుకంటే అవి మన తెలంగాణకు తీవ్రంగా నష్టం చేసినా కాబట్టి మనం కూడా చూడాలి ఏం జరుగుతుందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.